సింపుల్ వేలో ఎగ్ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న ఒక 2 గుడ్లని తీసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఎగ్స్ని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన ఎగ్స్ని పక్కకు తీసి పెట్టుకొని ఇదే పెన్లోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలాగే సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి దాని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకున్న ఎగ్స్ని దానిలోకి వేసేసి మీకు తగినంత పసుపు, అలాగే కారం, ఉప్పు, అలాగే దానిలోకి ధనియా పౌడర్ని వేసేసి కొద్దిగా బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయితే ఈ కర్రీకి టేస్ట్ అంత బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. వేరే ఏ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఆనియన్స్తోనే ఎగ్ ఫ్రైలా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.